పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. తులారాశి మనం నిన్న పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటిది ఏంటంటే కన్యారాశి. కన్యారాశి గురించి రాశి చక్రంలో చాలా విశిష్టమైనటువంటి రాశుల్లో కన్యారాశి ఒకటి అని చెప్పి మనకి నేను చెప్పారు. కన్యా, వెర్గో ది వెర్జిన్ అన్నారు. విచ్ ఈస్ టు షీల్డ్, నర్చర్ అండ్ ఫైనల్లీ రివీల్ ద హిడెన్ స్పిరిచువల్ రియాలిటీ. జీవుల్లో ప్రతి వాళ్ళలోనూ రియల్ స్పిరిచువల్ ఇట్ విల్ మదర్ ఆస్పెక్ట్ ఏం చేస్తుందంటే కన్యారాశి ప్రతి వాళ్ళలోనూ వాళ్ళు ఉండేటువంటి రివీల్ ద హిడెన్ స్పిరిచువల్ రియాలిటీ అటువంటి చేస్తుంది. కన్య తల్లి ఏం చేస్తుందంటే వాటిలో ఉన్నటువంటి దైవాన్ని వాడికి దర్శింపజేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కర్తవ్యం తల్లి. అదే అనమాట. అంటే వాడు జీవుడుగా ఉంటున్నటువంటి వాడు దేనికైతే జన్మ తీసుకున్నాడో, ఏ కారణంగా అయితే వాడు భూమి మీద పుట్టాడో ఆ కారణం వైపు వాడిని మరల్చేటువంటిది తల్లి. శైలపుత్రి అమ్మవారు అంటే అది. అందునుంచి మీరు పురాణ పురుషుడు చదువుతున్నప్పుడు ఈ కాంటెక్స్ట్లో మీరు పురాణ పురుషుడు చదువుకుంటే మీకు అర్థమయ్యేటువంటిది వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక మార్గ నిర్దేశకురాలుగా ఉంటారు అమ్మవారు మనకి ఎప్పుడు కూడా. అందునుంచి మీకు సుజాతీయులు ఆయనకి ఒక మార్గ నిర్దేశం చేయడానికి చూపిస్తారు మనకి శైలపుత్రి అమ్మవారు. అలాగే మనకి దేవకి వసుదేవులకి ఒక మార్గ నిర్దేశం చూపిస్తారు. అలాగే మనకి విదురుడికి మార్గ నిర్దేశం చూపిస్తారు. ప్రతి వాళ్ళకి కూడా అమ్మవారు ఒక మార్గం, వాళ్ళు వెళ్ళవలసినటువంటి మార్గం వైపు వాళ్ళు మరలుస్తూ ఉంటారు. అది ప్రధానంగా శైలపుత్రి అమ్మవారు చేసేటువంటి కార్యక్రమం. మనకి ఓవరాల్గా మీరు చూసుకుంటే పురాణ పురుషుడు పురుషుడు వీటన్నిటిలోనూ షీ గైడ్స్ అండ్ షీ డైరెక్ట్స్ ద పాత్. అది అనమాట. ఎప్పుడైతే మనం దారి మళ్ళుతున్నామో అటు కాదు నువ్వు వెళ్ళాల్సింది ఇటు అంటుండేది మన లోపల నుంచి చెప్పేటువంటిది ఎవరు అంటేనే మన లోపల ఉన్నటువంటి తల్లి. అది ద హిడెన్ స్పిరిచువల్ రియాలిటీని గైడ్ చేస్తూ ఉంటుంది ఆవిడ. భౌతికంగా తల్లి ఏం చేస్తుందంటే కుమారుడు ఎప్పుడైతే తప్పుదారి పడుతుంటాడో అటు కాదు నాయన నువ్వు వెళ్ళాల్సింది ఇటు అటువంటి చెప్తుంటుంది. తండ్రికి అంత దృష్టి ఉంటుంది, వాడు ఎటు వెళ్తున్నాడు ఏమిటి అనేటువంటి దాన్ని అంత ఫోకస్ చేయలేడు తండ్రి. తల్లి చూపిస్తుంది వాడి యొక్క భావములు, వాడి యొక్క వీటన్నిటిని తల్లి పసిగట్టగలిగినంత తేలిగ్గా తండ్రి పసిగట్టలేడు, ఏమాట కామాట. అందునుంచి తల్లి మార్గ నిర్దేశం చేస్తుంటుంది. దిస్ ఎవ్రీ ఫార్మ్ వేల్స్, but the human form is equipped and fitted to manifest it in a manner different to any other expression of divinity, and so make tangible and objective that for which the whole creative process was intended. The whole creative process was intended in such a way that the human form should be able to express the inner reality, whereas it is not that much prominent in other forms. అది హ్యూమన్ ఫామ్ యొక్క గ్రేట్నెస్. ఈ హ్యూమన్ ఫామ్లో ఏంటంటే లోపల ఉన్నటువంటి రియాలిటీని దర్శింపజేయగలిగేటువంటిది, లోపల ఉన్నటువంటి ఫామ్ని దర్శింపజేసేటువంటిది అనమాట హ్యూమన్ ఫామ్ అనేటువంటిది. అది మనకి ప్రధానంగా మానవ దేహంలో అది నిక్షిప్తంగా ఉంది. క్రియేటివ్ ప్రాసెస్ వాజ్ ఇంటెండెడ్. జెమిని అండ్ వర్గో
are closely related, but Gemini presents the pairs of opposites, soul and body, as two separate entities, whereas in Virgo, they are blended and of great and supreme importance to each other. అయ్యవారు అమ్మవారుగా దర్శనపడేటువంటిది మనకి మిథున రాశిలో, తల్లి కుమారుడుగా దర్శనం అయ్యేటువంటిది మనకి కన్యా రాశిలో, స్త్రీ పురుషులుగా మనకి చెప్పబడినటువంటిది మిథున రాశిలో, తల్లి కుమారుడుగా చెప్పబడినటువంటిది మన కన్యా రాశిలో. సో ఈ భావాన్ని మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే మిథున రాశికి కన్యా రాశికి ఉన్నటువంటి వ్యత్యాసం మీకు దర్శనం అవుతుంది. దేర్ ఇట్ ఈస్ 50-50. అంటే సోల్ బాడీ సగం సగంగా తెలిసింపబడేటువంటిది మనకి మిథున రాశి. సోల్ ఆస్పెక్ట్ బాడీ ఆస్పెక్ట్లో రిఫ్లెక్ట్ అయ్యి, సోల్ ఆస్పెక్ట్ బాడీ ఆస్పెక్ట్కి అటాచ్ అయిపోయి ఉండగలిగేటువంటిది ఈ దేహం అనేటువంటి దాని ద్వారా లోపల నుండి సోల్ ఆస్పెక్ట్ రిఫ్లెక్ట్ అయ్యి పనిచేయించగలిగేటువంటిది అంతా కూడా మనకి కన్యా రాశిలో. అదనమాట. అంటే పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్కి కన్యా రాశికి తేడా అట్లా వస్తుంది. పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్లో ఏంటంటే వాడు ఇది సగం అది సగంగా వాడు తెలియబడుతుంటాడు, లేదా కాసేపు ఇటుగా ఉంటాడు, కాసేపు అటుగా ఉంటుంటాడు. దుస్వభావ రాశి కదా, కాసేపు సూక్ష్మత్వం ఆధ్యాత్మికంగా ఉంటాడు, కాసేపు స్థూలత్వం ఈ విషయాలుగా ఉంటుంటాడు. బట్ వేరస్ కన్యా రాశి వచ్చేటికి ఇట్ ఈస్ టోటల్లీ మెంట్ ఫర్ దిస్ అన్నటువంటిదిగా ఉంటుంది అన్నట్టు లైఫ్ అంతా కూడా. స్పిరిచువల్ రియాలిటీకి లైఫ్ అన్నటువంటిది ఒక అదే ఉద్దేశంగా జన్మ అన్నటువంటిదిగా ఉంటుంది మన కన్యా రాశిలో. రెండింటికి తేడా అట్లా అనమాట. In Virgo, they are blended and of great and supreme importance to each other. The mother protects the germ of the Christ life. Matter guards, cherishes and nurtures the hidden soul. మ్యాటర్ ఏం చేస్తుంటుంది, తల్లి ఏం చేస్తుంది, గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడిని అలా చక్కగా అలా కాపాడుతుంది. ద సేమ్ వే ఫారం ఆస్పెక్ట్ ఏం చేస్తుంది, సోల్ ఆస్పెక్ట్ని చక్కగా రిఫ్లెక్ట్ చేస్తూ చక్కగా దాని యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఎక్కడా కూడా ఇబ్బంది అవ్వకుండా, ఎక్కడా కూడా దాని యొక్క ఎక్స్ప్రెషన్కి తేడాలు రాకుండా చక్కగా దాని ఎక్స్ప్రెషన్ అనేటువంటిది భౌతిక లోకాల్లోకి తీసుకుంటుంది. మదర్ ఆస్పెక్ట్ ఆర్ మ్యాటర్ ఆస్పెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అంటే మ్యాటర్ ఆస్పెక్ట్ ఈస్ మోర్ ట్యూన్ టు ద సోల్ అంటుండేదిగా ఉంటుంది అనమాట. Mother protects the germ, the hidden soul, the keynote which embodies the truth as to the mission of Virgo most accurately is Christ in you, the hope of glory. ఇది ఒక మంత్రంగా రాసుకోండి. Christ in you, the hope of glory. అది ఇక్కడ చెప్పినటువంటిది. సో క్రైస్ట్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ గ్లోరీ. అంటే ఈ మంత్రాన్ని ఇలా మీరు ధ్యానం చేసుకుని ఇలా ఉంటే చాలా అంతే. మీరు ప్రార్థనలో ఇక అంటే అవకాశం ఉంటే ఇలా ప్రార్థన చేసుకుని క్రైస్ట్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ గ్లోరీ అంటుంటే మీరు అలా ధ్యానం చేసుకుంటే దేహం ఏమవుతుందంటే సోల్కి తగ్గట్టుగా ఒక చిన్న పిల్లవాడిని తల్లి ఎలా అయితే పట్టుకొని తల్లి ఎలా అయితే పెంచుతుందో మ్యాటర్ ఆస్పెక్ట్ సోల్కి అలా తయారవుతుంది అన్నమాట. సో మ్యాటర్ గాడ్స్ ద సోల్ అన్నమాట. సోల్ ఆస్పెక్ట్ యొక్క చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మ్యాటర్ ఆస్పెక్ట్ చక్కగా ఐడెంటిఫై చేసి చక్కగా ఆ సోల్ ఆస్పెక్ట్ని చక్కగా నిర్వహించుకునేటట్టుగా చేసి పెడుతుంది మ్యాటర్ ఆస్పెక్ట్. అంటే సోల్ ఆస్పెక్ట్ యొక్క చిన్నపిల్లవాడి తత్వం సోల్ ఆస్పెక్ట్ అంటే దాని ఎక్స్ప్రెషన్స్ చాలా సూక్ష్మంగా ఉంటే కానీ దర్శనం అవుతుంది. అందు గురించి అప్పుడు మా మదర్ ఆస్పెక్ట్గా ఉంటేనే మ్యాటర్ ఆస్పెక్ట్ సోల్ ఆస్పెక్ట్ని దర్శించుకోగలదు, లేకపోతే దర్శించలేదు. సోల్ భాషణ మ్యాటర్ ఆస్పెక్ట్లో ఉంటుంటాడు, పర్సనాలిటీలో ఉంటుంటాడు, బోధపడదు. అది నెమ్మదిగా పిల్లవాడితోటి తల్లి ఎలా అయితే ఉంటుందో ఒక పిల్లవాడిని తన ఒడిలో వేసుకొని చక్కగా ఎలా అయితే అన్ని చూసుకుంటుందో మ్యాటర్ ఆస్పెక్ట్ అటువంటిది సోల్ ఆస్పెక్ట్ని అలా గైడ్ చేసుకుంటా. అంటే చాలా సున్నితంగా ఉండాలి మ్యాటర్ ఆస్పెక్ట్. అప్పుడు సోల్ యొక్క భాషను చక్కగా ఒక్కొక్కసారి మనకి తల్లి కూడా ఒక్కొక్కసారి పిల్లవాడికి ఏం కావాలో గమనించలేదు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అది కాదమ్మా వాడి పిల్లవాడికి ఇది కావాలి, నువ్వు ఎందుకు ఇలా అవుతున్నావు, అలా ఏదో గైడ్ చేస్తారు సరే. అది దేని చేత తెలియబడిందంటే పిల్లవాడితోటి పూర్తిగా సామ్యత్వం సాధించుకోవాలి, అప్పుడు అది గైడెన్స్ దొరుకుతుంది. అది ఎట్లా పోయి మ్యాటర్ ఆస్పెక్ట్ మొత్తం అంతా కూడా సోల్ ఆస్పెక్ట్ అలా పరిపూర్ణంగా అలా దానికై ఇది ఉంది అన్నటువంటిదిగా ఉండాలి మ్యాటర్ ఆస్పెక్ట్. అప్పుడు సోల్ ఆస్పెక్ట్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది మ్యాటర్ ఆస్పెక్ట్లో దర్శనం అవుతుంది లేదా దర్శనం అవుతుంది.
అంటే ఏంటప్పుడు మ్యాటర్ ఆస్పెక్ట్కి ఉండవలసినటువంటిది పరిపూర్ణమైనటువంటి శరణాగతి, పరిపూర్ణమైనటువంటి ప్రేమ, భక్తి, ఇలాంటి తత్వం ఉన్నప్పుడే సోల్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి విషయం వీడికి దర్శనం అవుతుంది, లేకపోతే దర్శనం అవుతుంది. అది అనమాట తేడా. అందుగురించి అది పొందాలంటే మనం క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ అన్నారు దాన్ని. There is no clearer or more adequate definition of this sign than that. I would have you hear it in mind throughout our discussion upon the sixth sign of the zodiac. సో ఇది 6వ రాశిగా మీరు దర్శించడం ఒకటి, 7వ రాశిగా దర్శించడం ఒకటి. ఈ మొత్తం ఈ రాశి గురించి నేను చెప్పేదంతా కూడా మీరు ఈ సెంటెన్స్ మీరు జాగ్రత్తగా మీరు దృష్టిలో ఉంచుకుంటే మీకు ఈ రాశి గురించి చక్కగా తెలుస్తుంది. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ, అది మీరు బాగా ధ్యానం చేయండి. ఈ నెలంతా కూడా ఈ మంత్రం ధ్యానం చేసినా కూడా చాలా పరమ పవిత్రం. ప్రస్తుతం ఉన్నటువంటిది కన్యా రాశి. మనం ఇన్ ఆల్ ది గ్రేట్ వరల్డ్ రిలీజియన్స్ the Virgin Mother appears, and this a study of any book upon comparative religion would prove. సో మీరు ఏ పురాణ గ్రంథాలు తీసుకున్నా సరే వెర్జిన్ మదర్ ఉండేటువంటి స్థితి పరిపూర్ణమైనటువంటి స్థితిగా మనకి తెలియజెప్తున్నారు. I cannot trace for you at length this universal recognition of the task of Virgo. It is needless for me to do so, as it has been adequately done by many research scholars. I would, however, point out that 4 of the names whereby the Virgin is called are familiar to all of us and tell us much as a whole concerning the form nature of which the Virgin is the symbol. ప్రధానంగా 4 దేవతలు లేదా నలుగురుగా మీకు వెర్జిన్గా వచ్చి భూమి మీద వర్తించినటువంటి వాళ్ళ గురించి నేను చెప్తాను. అప్పుడు మీకు వర్జిన్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది అన్నటువంటి విషయంగా ఆయన చెప్తున్నారు. ఫస్ట్ లిలిత్ అన్న దాంతో స్టార్ట్ చేస్తారు, మనకు చెప్తారు. ఇప్పుడు వెర్జిన్ ఈజ్ ద సింబల్ అన్నారు. సో మన పురాణ గ్రంథాలు కానీ ఏవి తీసుకున్నా సరే మన గ్రంథాల్లో మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలంటే కన్యాకుమారి లేదా శైలపుత్రి అమ్మవారు మీరు చక్కగా, ఇంకా మనకి కన్యాకుమారి అంటే మనకు అంతగా దర్శనం అవ్వలేకపోవచ్చు. శైలపుత్రి అమ్మవారి గురించి మాస్టర్ గారు ఇచ్చినటువంటి పురాణ పురుషుడు, పురుష మేధాలు వాటిల్లో మీరు చక్కగా చదువుకుంటే కన్యా రాశి యొక్క ఇది మీకు చక్కగా తెలుస్తుంది. అలాగే సత్యవతీదేవి, వేదవ్యాసుల వారి తల్లి. It is needless for me to do so, as it has been adequately done by many research scholars. I would, however, point out that 4 of the Virgin names are not. The word Virgo itself is a descendant of a corruption of an ancient Atlantean root name, which was applied to the mother principle in those far-off times. This Virgin was the founder of the matriarchate, which then dominated civilization, and to which various myths and legends bear evidence, and which have come down to us concerning Lilith. అంటే అప్పట్లో అట్లాంటియన్ టైమ్స్లో ఏం జరిగిందంటే స్త్రీ ఆధిపత్యం, స్త్రీ అన్నటువంటిది ఒక దీనిగా చూపించడం అటువంటిదిగా ఉండేది. అంటే యాడమ్ లిలిత్ అన్నటువంటిదిగా ఫస్ట్ చెప్పారు వీళ్ళ దాంట్లో కొంత. కాకపోతే ఆవిడ లిలిత్ అన్నటువంటి ఆవిడ పరిపూర్ణంగా ఒక దేవతగా అవ్వలేకపోతుంది. ఆవిడ ఫస్ట్ లేడీ ఆన్ దిస్ ఎర్త్గా చెప్తారు వాళ్ళు. అంటే ఒక ఆ లేడీని ఎలా మనకి చెప్తారంటే లిలిత్ని షీస్ అంటే ఒకళ్ళ బాండేజ్గా కాకుండా ఒక ఫ్రీ ఉమెన్గా లైఫ్ లీడ్ చేయడం అన్నటువంటిదే ప్రధానం అన్నటువంటిదిగా మనకి అక్కడ ఇస్తారు వాళ్ళకి పురాణ గ్రంథాల్లో. సో లిలిత్ అన్నటువంటిది ఈవ్ మేడం రావడానికి ముందు ఇచ్చినటువంటి కథలో మనకి లిలిత్ గురించి ఇస్తారు. ఈ లిలిత్ అన్నటువంటి ఆవిడకి పిల్లలు పుట్టడం ఇదంతా ఏంటంటే కొంత ఆవిడ పరిపూర్ణత అన్నటువంటిది సాధించుకోలేకపోవడం అటువంటిది అవుతుంది. ఎందుకంటే కొంత ఆవిడకి ప్రత్యేకత అన్నటువంటిది ఆవిడ కోరుతుంది లిలిత్. వాంట్స్ ఒక ఇండివిజువాలిటీ అన్నటువంటిదిగా అక్కడ మనకి ఎక్స్ప్రెషన్ తీసుకొస్తారు. సో లిలిత్ అన్నటువంటి ఆవిడకి పిల్లలు అంటే మన దాంట్లో చెప్పుకోవాలంటే పురాణ గ్రంథాల్లో దితిగా మనం చెప్పుకోవచ్చు.
కశ్యపుడికి ఇద్దరు భార్యలు అదితి దితి. దైత్యులు పుట్టినటువంటి తల్లిగా మనం ఇక్కడ లిలిత్ని మనం కొంత అవగాహన చేసుకోవచ్చు మనం. అదనమాట. సో లిలిత్ అన్నారు ఆవిడ్ని. ది లాస్ట్ ఆఫ్ ది వెర్జిన్ గాడెస్ ఆఫ్ అట్లాంటియన్ టైమ్స్. The same thought is also to be found in the traditionary accounts of the ancient Amazons, whose queen Hercules defeated, wresting from her what he sought. So, the same thought is also to be found in the traditionary accounts to the ancient Amazons. అంటే ఒక నారీత్వము, ఒక ధీరత్వమునకు చిహ్నం ఆవిడ. సో అమెజాన్స్ హూజ్ క్వీన్ హెర్క్యులస్ డిఫీటెడ్. సో ఈవిడ్ని డిఫీట్ చేయడం ఇదంతా వెస్టింగ్ ఫ్రమ్ హర్ వాట్ హీ సాట్. సో ఏదైతే అంటే ఈవిడ ఒక అంటే కొంచెం కథ అంతా కూడా గ్రీక్ మైథాలజీలో ఇచ్చినటువంటి కథ ఇది. అందులో లిలిత్ని అంటే మనకి ఈజీగా దితి అనుకుంటే చాలా తేలిగ్గా అవగాహనలోకి వచ్చేస్తుంది అంతే. This is an allegory teaching the emergence of the spiritual man from the control of matter. Three of these goddesses are Eve, Isis and Mary. Matter aspect ki లో ఇమిడిపోయి దీనిగా చెప్పబడినప్పుడు అంటే ది అదర్ సైడ్ ఆఫ్ మ్యాటర్గా మీరు చెప్పబడినప్పుడు లలిత్గా మీరు అనుకోవచ్చు దితి. ఇంకొక సైడ్గా మీరు చెప్పినప్పుడు ఈవ్, ఐసిస్, మేరీగా చెప్పారు. అంటే ముగ్గురు తల్లులుగా చెప్పారు. మనం వాళ్ళనే సరస్వతి, లక్ష్మి, లలితగా మనం ప్రార్థిస్తాం. ముగ్గురు అమ్మవారు వీళ్ళని ఇక్కడ ఈవ్, ఐసిస్, మేరీగా చెప్పారు ఇక్కడ మనకి. అంటే కొంచెం తేడాగా ఉంటుంది ఎక్స్ప్రెషన్స్లో. ఈవ్, ఐసిస్, మేరీ అంటుండి చెప్పడంలో వీళ్ళని ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మనకి మెంటల్ ప్లేన్లో తల్లిగా చెప్పినప్పుడు ఈవ్ అన్నారు. సో అంటే మెంటల్ ప్లేన్లో ఫస్ట్ కాన్సెప్ట్ అంటుండేది ఏర్పడుతుంది. దాని గురించే మనకి వృశ్చిక రాశి గురించి మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఏమని రాస్తారంటే ఇదంతా ఫస్ట్ ఎక్కడ ఉంటుందంటే అంటే భూమి మీద భౌతికంగా సెక్స్ డిఫరెన్స్ అంటుండేది ఏర్పడడానికి ముందు ఎక్కడుంది సెక్స్ అంటే కనుక మెంటల్ ప్లేన్లో దిగింది. సో దానికి చిహ్నంగా మనకి ఇచ్చినటువంటి కథ ఏంటంటే ఈవ్ మేడం ఉన్నప్పుడు ఆవిడకి మొట్టమొదటి డిజైర్ అంటుండేది మెంటల్ ప్లేన్లో వచ్చింది. ఆ పండు పోసుకొని తిందాం అన్నట్టు. దట్ ఈస్ వాట్ అంటే మెంటల్ ప్లేన్లో థాట్, అది థాట్ ఫస్ట్ వచ్చింది, సపరేట్ థాట్. సో అదే మనం కథగా చూసుకుంటే ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు ఆవిడ బందీ అయిపోతుంది. అంటే దట్ ఈస్ వేర్ షీఈస్ కండిషన్. అదే మనకి కథల్లో ఇచ్చినప్పుడు మనకి ఇటువైపు ఇచ్చినప్పుడు మనకేమని ఇచ్చారు, సీతామ్మవారు జింకని కోరడంగా మనకు కథగా ఇచ్చారు. రాముడు సీత ఉన్నంతసేపు వాళ్ళకి ఎక్కడ కూడా కష్టం లేదు. మీరు చూడండి, అడవుల్లో తిరిగినా ఏదో చెట్ల కింద పడుకున్నా ఎక్కడ కూడా సీతాదేవి నేను ఇంత కష్టపడుతున్నాను అంటున్నది ఇది లేదు. రాముల వారికి ఏది లేదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏజీ చేసుకుంటూ వెళ్ళిపోదాం, అట్లా ఉంది వాళ్ళ లైఫ్. ఎప్పుడైతే ఆ భావం అంటున్నది వచ్చిందో, ఈ యాపిల్ నేను కోసుకుని తిందాం అంటున్నది వచ్చింది, దేర్ ఇట్ స్టార్టెడ్. ఆ భావం అక్కడ బంధించేస్తుంది. సో ఇట్ ఈస్ వాట్ ఈవ్ స్టోరీ. సో ఈవ్ అనేటువంటిది మెంటల్ ప్లేన్కి సంబంధించినది అయితే, ఎమోషనల్ ప్లేన్కి సంబంధించినటువంటి దేవత ఎవరంటే కనుక ఐసిస్. ఫిజికల్ ప్లేన్కి సంబంధించినటువంటి దేవత ఎవరంటే కనుక మేరీ. ఇదిగా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. దాన్ని మనకి 3 పురములు, 3 తత్వములు, 3గా చెప్పినప్పుడు మనకు లక్ష్మి, సరస్వతి, లలిత లేదా పార్వతి ఇలా ఇచ్చేసారు మనకి. ఇలా మీరు అవగాహన చేసుకోవచ్చు వీళ్ళ ముగ్గురిని. They are of peculiar and significant importance when our civilization is concerned, for they embody in themselves the symbology of the entire form nature, which when integrated and functioning as a whole person, we call the personality. This personality is, as far as humanity is concerned, this developed and qualified expression of the third aspect of divinity, that of God, the Holy Spirit. Personality అంటున్నది ఏమిటి? ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్. పర్సనాలిటీ దట్ ఈస్ ద థర్డ్ రే. అది మనం చదువుకున్నటువంటి విషయం. ద యాక్టివ్ ఇంటెలిజెన్స్ అండ్ నర్చరింగ్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది యూనివర్స్. మొత్తం అంటే భౌతిక తత్వం లేదా ఈ మ్యాటర్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ది
అంటే లోపల ఉన్నటువంటి నేను అనేటువంటి దేని చేత తయారు చేయబడుతుంది ఆ తత్వం గురించి చెప్పినప్పుడు దాన్ని యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటారు. నేను అనేటువంటిది ఎక్కడ వీటికి తెలియబడుతోంది, అది యాక్టివ్ ఇంటెలిజెన్స్. దాని చేత పదార్థం అనేటువంటిది అక్కడి నుంచి కొని రాబడింది. యాజ్ హ్యుమానిటీ ఇస్ కన్సర్న్ అన్నారు. ఆఫ్ ది యూనివర్స్ దిస్ ఆస్పెక్ట్ we shall study in Leo and see there the unfoldment of that self-conscious entity and personality which in Virgo becomes the mother of the Christ child. పర్సనాలిటీ అంటే అన్నటువంటిది అన్ఫోల్డ్ అవ్వడం. ఆ రహస్యాలన్నీ కూడా మనకు సింహరాశిలో ఇస్తారు. ఒక దుర్గామాత లేదా ఒక కన్య అటువంటిది మనకి దానికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా మనకి వెర్గోలో ఇచ్చారు. అంటే ఏంటి మాత, మదర్ ఆఫ్ ది చైల్డ్ అంటే ఏంటి? మదర్ ఆఫ్ ది చైల్డ్ అంటే ఏంటంటే తనదంటూ ఏమీ ఉండదు. తల్లిది ఏముంటుందని మీరు జాగ్రత్త మీరు ప్రశ్నిస్తే ఏ తల్లినైనా ఏం కావాలమ్మా మీకు అని అడిగితే ఏముంటుంది? నా పిల్లాడు బాగుంటే చాలమ్మా అంట. నువ్వు అన్నం తిన్నావంటే నేను తిన్నాను లేదు తర్వాత సంగతి, నా పిల్లాడికి కడుపు నిండా వాడు హాయిగా ఉంటే అది చాలంట. దట్ ఈస్ వేర్ ద మదర్ రిప్రజెంట్స్. సో మదర్ ఆఫ్ ది చైల్డ్ అన్నారు దాన్ని. క్రైస్ట్ చైల్డ్, వెర్గో బికమ్స్ ది మదర్ ఆఫ్ ది క్రైస్ట్ చైల్డ్. Eve is the symbol of the mental nature and of the mind of man attracted by the lure of knowledge to be gained through the experience of incarnation. Eve therefore took the apple of knowledge from the serpent of matter and started the long human undertaking of experiment. ఎప్పుడైతే కోరుకుందో కష్టం అనేటువంటిది ఉంటుంది. అందు గురించి పిల్లవాడికి జన్మ ఇవ్వడంలో ఇట్ ఈస్ ది కర్స్గా చెప్తారు. పెయిన్స్ అనేటువంటిది ఇచ్చారు. అదంతా కూడా మనకి స్పిరిచువల్ సైకాలజీలో కూడా మాస్టర్ గారు ఆ పాయింట్స్ ఇస్తారు మనకి. సో Eve therefore the apply of knowledge from the serpent of matter and started the long human undertaking of experiments, experience and expression which was initiated from the mental angle in our Aryan times. సో దీంట్లో ఏంటి ఇవి అనేటువంటిది ఏంటంటే అప్లై ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ ది సర్పెంట్ ఆఫ్ మ్యాటర్. సర్పం అంటే ఇదే, వృశ్చిక రాశి అంటే మనం చదువుకున్నాం. అదంతా కూడా పరిపూర్ణంగా భౌతికత్వం అంటున్నది రిప్రజెంట్ అయ్యేటువంటిది వృశ్చిక రాశి. దానిలో ఏర్పడినటువంటి ఆ యాపిల్ అంటున్నది ఎప్పుడైతే తీసుకున్నామో హీఈస్ కండిషన్ బై దిస్ అంటున్నదిగా ఇస్తారన్నమాట. సో అది వృశ్చిక రాశి ఆర్యన్. సో ఈ వృశ్చిక రాశిలో ఎప్పుడైతే యాపిల్ అంటున్నది నాలెడ్జ్ అంటున్నది తీసుకోవడం అంటున్నది జరుగుతుందంటే కోరడం అంటున్నది జరిగేటప్పటికీ అది వాడికి పొందడం అంటున్న దాంట్లో వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. Serpent of matter and started the long human undertaking of experiments, experience and expression which was initiated. Experience expression ఇది ఇక్కడ ఇనిషియేట్ అవ్వబడినప్పుడు యాపిల్ తినడానికి దీనికి ఎక్స్పీరియన్స్ అంటే అందు గురించి దీనిలో పుడుతుండడం, దీనిలో జన్మ వదిలేయడం, పుడుతుండడం, దేహం వదిలేయడం అంటున్నది ఇక్కడ ఇచ్చినటువంటి కార్యక్రమం. అంటే దీని ద్వారా ఏంటవుతుంది? ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెషన్, ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెషన్. ఒక లైఫ్ అయ్యేటికి వాడికి ఒక ఎక్స్పీరియన్స్ అంటున్నది పొందుతాడు. ఎక్స్పీరియన్స్ అంటున్నది పొందినటువంటి వాడు అది ఎక్స్ప్రెషన్లోకి తీసుకొస్తాడు. నెక్స్ట్ లైఫ్కి తీసుకొచ్చేవాడికి మళ్ళీ వాడు ఎక్స్పీరియన్స్ అవుతుంటాడు, మళ్ళీ ఎక్స్ప్రెషన్లోకి తీసుకొస్తుంటాడు. ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెషన్ ఈ రెండు కూడా భౌతికమైనటువంటి దేహం ద్వారా ఇది ఎక్స్ప్రెస్ అవుతుంటుంది జన్మ తీసుకున్నప్పుడల్లా. దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ ది మెంటల్ యాంగిల్. అంతా కూడా ఇదంతా ఎక్కడ నిక్షిప్తంగా ఉందంటే మెంటల్ యాంగిల్లో నిక్షిప్తంగా ఉంది. ఇదంతా కూడా మనకి ఎక్స్ప్రెషన్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదివరకు ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఇప్పుడు ఎక్స్ప్రెషన్గా వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అదంతా ఎక్కడ ఉందంటే మెంటల్ యాంగిల్లో. దానికి అధిదేవత ఎవరంటే ఈవ్. In our Aryan times, Isis stands for this same expression down onto the emotional or astral plane. Eve has no child in her arms. సో కోరిక అంటున్నదిగా చెప్పబడినప్పుడు ఆవిడ ఈవ్గా చెప్పారు. ఈవ్గా చెప్పినప్పుడు షీఈస్ ద డిజైర్ ఆర్ ఎమోషనల్ ప్లేన్ ఆర్ ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించిన ఆవిడగా మనకు చెప్తారు ఈవ్ చెప్పినటువంటి దేవత. తర్వాత చెప్పబడినప్పుడు the germ of the Christ life is at Eve has no child in her arms. The germ of the Christ life is as at too small to make its presence felt. The involutionary process is at too close. అంటే భౌతికత్వానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి స్థితి ఈవ్ ఉన్నటువంటి స్థితి. అంటే పరిపూర్ణంగా కోరడం అటువంటి జరిగింది. అది ఏదైతే కోరతాడో అది భూమి మీద అది వ్యక్తంలోకి వస్తుంటుంది. ఇది రహస్యం బాగా తెలుసుకోవాలి మనం. ఏదైతే మన మనస్సుతో మనం కోరుతూ ఉంటామో అది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంటుంది. అంటే ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి అది భౌతిక లోకాల్లోకి దిగి వస్తుంటుంది.
అందు గురించి మనం ఏం కోరుతుంటామో అది మన దగ్గరకు వస్తుంది, ఏం కోరితే అది వస్తుంది. ఎస్, ఇట్ హ్యాపెన్స్. కోరడం అంటుండేది కరెక్ట్గా వీడికి ఉపయోగపడేది కోరితే వీడు జీవితంలో పైకి వస్తాడు. ఏవో కోరుతుంటే వీడు ఇబ్బందులు పడుతుంటాడు. అదే అక్కడ పైన ఉన్నటువంటి వాడికి ఏమి వీడికి ఇది ఇవ్వాలి, వీడిని కష్టపడాలనే ఉండదు. చక్కటి భావములు కలిగి ఉంటే వీడు జీవితంలో చక్కగా వీడు ముందుకు వెళుతూ ఉంటాడు. ఏవో కనబడిన వల్ల వీడు కోరుతూ ఉంటే వీడు ఇబ్బందులు పాలవుతాడు. మళ్ళీ అలాంటివి కోరకూడదు అంటే తెలుసుకుంటాడు, ఇలా వెళుతుంటాడు లైఫ్. సో ఈ ఉన్నటువంటి స్థితిలో నుంచి నెక్స్ట్ చెప్పబడినటువంటిది, ద ఇన్వల్యూషనరీ ప్రాసెస్ ఇస్ ఎట్ టూ క్లోజ్, బట్ in Isis the midway point is reached, the quickening of that which is desired, the desire of all nations as it is called in the Bible. డిజైర్ ఆస్పెక్ట్ అంటే పైన మెంటల్ ప్లేన్లో ఏ థాట్ అయితే వచ్చిందో దాన్ని కోరడం అటువంటిది ఆస్ట్రల్ ప్లేన్లో ఐసిస్గా చెప్పారు. ఈ వేరే ఇది ఐసిస్ ఈవ్గా ఇక్కడ చెప్పారు. has taken place and Isis consequently stands in the ancient zodiacs for fertility, for motherhood and as the guardian of the child. అలా చెప్పినప్పుడు ఆవిడ ఐసిస్గా చెప్పారు, గార్డియన్ ఆఫ్ ది చైల్డ్గా చెప్పారు. ఐసిస్గా చెప్పినప్పుడు ఐసిస్ అన్నటువంటి ఆవిడే ఎమోషనల్ ప్లేన్కి సంబంధించినటువంటి ఆవిడ. ఈ తర్వాత ఐసిస్ అందు గురించి మనకి పిల్లల్ని కావాలంటే ఐసిస్ దేవతని ప్రార్థించండి అంటున్నదిగా చెప్తారు అనమాట. ఐసిస్ ఎందుకు? బికాజ్ షీ బిలాంగ్ టు ది ఆస్ట్రల్ ప్లేన్. ఈ మాత ఏదైతే ఇది ఇచ్చిందో అది ఐసిస్ మాత తీసుకుని భౌతిక లోకాల్లో మేరీ మాతగా ఉన్నటువంటి ఆవిడ ద్వారా ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. దానికి పైన ఉంటుంది ఐసిస్. ఐసిస్ తల్లి అది అందించడం అంటున్నది ప్రధానంగా ఉంటుంది. సో ఆస్ట్రల్ ప్లేన్లో డిజైర్ ఆస్పెక్ట్గా తెలియపబడేటువంటిది ఐసిస్. అందు గురించి శ్రావణ అదేంటి మనం వరలక్ష్మి. ఏంటి వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించేటువంటి తల్లి ఆవిడ. ఏదడితే అది అలా ఇచ్చేస్తుంది. వరలక్ష్మి పూజ మనం చేస్తాం కదా. లక్ష్మీదేవి ఏంటి, జస్ట్ వీళ్ళు ఒక రౌండ్ కొట్టేటికి వీళ్ళకి ఇది వచ్చేసిందిట బంగారం, మళ్ళీ ఒక రౌండ్ కొట్టేటికి మళ్ళీ బంగారం ఇంకా ఎక్కువైపోయిందిట. అంటే ఏంటి వైభవత్వం అంటున్నది భౌతిక లోకాల్లోకి అందించేటువంటి తల్లి ఎవరు? ఈవిడ ఐసిస్. ఇక్కడ చెప్పినప్పుడు ఈ పదాలుగా చెప్తారు, అక్కడ చెప్పినప్పుడు మనం లక్ష్మీ సరస్వతి పార్వతిగా మనం చెప్పుకుంటాం. ఐసిస్. నెక్స్ట్ మేరీ క్యారీస్ ద ప్రాసెస్ డౌన్ టు ద ప్లేన్ or place of incarnation, the physical plane, and there gives birth to the Christ child, మేరీ మాత అన్నారు. సో భౌతికం పూర్తిగా ఫిజికల్గా చెప్పినప్పుడు మేరీ మాతగా చెప్పారు. అంటే పిల్లవాడు పుట్టడం, పిల్లవాడిని జన్మ అనేటువంటిది ఇవ్వడం, క్రైస్ట్ చైల్డ్, ఇదంతా కూడా. ఇన్ దిస్ త్రీ వెర్షన్స్ అండ్ దీస్ త్రీ మదర్స్ ఆఫ్ ది క్రైస్ట్ యూ హ్యావ్ ద హిస్టరీ of the formation and function of the three aspects of the personality through which the Christ must found expression. The sign of Virgo itself stands for the synthesis of these three feminine aspects. కన్య అంటున్నది ముగ్గురుగా తెలియబడుతుంటుంది. ఈ మూడు స్థితుల్లోనూ వీడు ఎప్పుడైతే కన్యత్వం సాధించుతాడో అప్పుడు వీడిలో కుమారుడు జన్మిస్తాడు అన్నటువంటిగా మీరు తీసుకోవాలి. ఈ కథని మూడిట్లోనూ కన్యత్వం కలిగి ఉండాలి. అంటే భౌతిక లోకాల్లోనే కాదు, ఎమోషనల్ ప్లేన్లోనూ మెంటల్ ప్లేన్లో కూడా వీడు ఒక కన్యగా ఉండాలి. అదో కూడా ఎలా ఉండాలంటే కన్యత్వముగా ఉన్నటువంటి వాడు మనస్సు ఎలా ఉంటుందో అలా ఉండాలి. అక్కడ ఏం చేయాలో దాని మీద దృష్టి ఉంటుంది తప్పితే వేరే వాటి మీద దృష్టి ఉండదు. కన్యకి పరిపూర్ణమైనటువంటి కన్య ఆవిడ. అక్కడ ఏం చేయాలో దాని మీద మాత్రమే దృష్టి. ఇక్కడ మనం ఈ సేవ చేయాలి, సేవ మీద దృష్టి అంతే. ఈ సేవ చేస్తే మనకి ప్రమోషన్ ఇస్తారా, మనకి ఉత్తమైనటువంటి ఇది ఇస్తారా, స్టేజ్ మీద పిలిచి సాల్లా కప్పుతారా, వీటి మీద ఎక్కడో కూడా కన్యకి ఇది ఉండదు. డాక్టర్కి ఇంకా అది చేస్తారు ఇది చేస్తారు, బట్ నర్సుకి సిస్టర్కి పాపం అదేం ఎక్స్పెక్ట్ చేయలేవాడు. డాక్టర్ మందు రాసి వెళ్ళిపోతే నెక్స్ట్ డే దాకా ఆ పేషెంట్ని అలా కంటికి రెప్పలా చూసుకునేటువంటి ఇదంతా చేసేది నర్సు. కానీ ఆవిడకి దొరికేది ఏమీ ఉండదు. ఆవిడ నిజానికి అందరి ముందు ఆవిడకి ప్రశంసా పత్రాలు ఏం, పేషెంట్కి తగ్గితే కూడా పేషెంట్ ఏం చేస్తాడు, డాక్టర్ని చాలా మంచి మంది ఇచ్చారు సార్, మీరు నాకు రోగం తగ్గింది అంటాడు. కానీ నర్సు పాపం అమ్మ నువ్వు నన్ను చూసావు, నిజంగా పగలు రాత్రి నిద్రపోకుండా నువ్వు నన్ను ఇది చూసావు అన్నటువంటి మాట ఎక్కడో ఒక్కళ్ళో ఇద్దరు అంటారు, మిగిలిన వాళ్ళంతా డాక్టర్నే మెచ్చుకుంటారు. అది ఇక్కడ జరిగేటువంటి విషయం. సో ద సైన్ ఆఫ్ వెర్గో ఇట్ సెల్ఫ్ స్టాండ్స్ ఫర్ ఎ సింథసిస్ ఆఫ్ దీస్ త్రీ ఫెమినైన్ ఆస్పెక్ట్స్, ఈవ్, ఐసిస్ అండ్ మేరీ. షీ ఈస్ ద విర్జిన్ మదర్ ప్రొవైడింగ్ దట్ విచ్ ఈస్ నీడెడ్ ఫర్ ది mental, emotional and physical expressions of the hidden but ever present divinity. These three expressions are brought by the needed perfection
ఇన్ లియో. ఈ మూడిటికి పర్ఫెక్షన్ అంటున్నది లియోలో వస్తుంది. లియో అంటున్నది ఇండివిజువలైజ్ అవ్వడం అంటున్నది, దానికి మనకు చెప్తారు. అంటే కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అంటున్నది పరిపూర్ణంగా ఎక్స్ప్రెస్ అవ్వడం అంటున్నది లియోలో జరుగుతుంటుంది. అందుగురించి మనకి దుర్గామాత బొమ్మ వేసినప్పుడు వెనకాతల సింహం వేస్తారు. సింహం అంటే ఇది పాత్ ఆఫ్ రిటర్న్కి సింబల్ అనమాట. అంతా కూడా కన్యలో అంటే వాడు సింహంలోకి వచ్చినప్పుడు హిజ్ అంటే వాళ్ళ యొక్క ప్రేమపూర్వకమైనటువంటిది ఒక సింహంలో ఎలా అయితే ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనేటువంటిది సింహంలో ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా అంటే గంభీరత్వంతో కూడుకున్నటువంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది సింహంలో. సింహంలో ప్రేమతో కూడినటువంటి గంభీరత్వం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వీడు గీత దాటకూడదు. అది సింహం ఇస్తుంది ఆ ఎక్స్ప్రెషన్. అదనమాట. అంటే పరిపూర్ణంగా కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అనేటువంటిది విచ్చుకోవడం అన్నటువంటి దానికి ముందు అన్నటువంటి స్థితి ఏంటంటే ఈ ఈవ్, ఐసిస్, తర్వాత మేరీ, ఈ మూడు యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం అంటున్నది ఉన్నప్పుడు అప్పుడు వీటిలో కాన్షియస్నెస్ అంటున్నది పరిపూర్ణంగా విచ్చుకొని అది సోల్ ఆస్పెక్ట్ అంటున్నది మ్యాటర్ ఆస్పెక్ట్ ఆర్ పర్సనల్ ఆస్పెక్ట్ ద్వారా చక్కగా రిఫ్లెక్ట్ అవుతుంది. అది జరుగుతుంది లైఫ్లో. డివినిటీ అన్నారు. Leo, the sign of the individual developed self-consciousness and personality unfoldment. Virgo is therefore the opposite pole of spirit and standing for the relations of these two after they have been brought together originally in Aries and have produced a recognized duality in Gemini. అంతకుముందు ఎలా ఉంది అంటే వీడ పార్వతీదేవి ఏంటి పైన ఒకడున్నాడండి, ఆయన్ని సేవించడం వీడు మార్గం. ఎక్కడున్నాడు ఆయన? పైన ఉంటాడు, మేనంలో ఉంటాడు ఆయన. సో ద స్పిరిట్ ఆస్పెక్ట్ అనేటువంటిది కన్యకి ఎదురుగా పైన ఉంటాడు. ఆ స్పిరిట్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి వాడికి అదే చెప్పారు ఇక్కడ. ప్రొవైడింగ్ దట్ విచ్ ఈస్ నీడెడ్ ఫర్ ది మెంటల్. దీస్ త్రీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ బ్రాట్ లియో. The personality Virgo is therefore the opposite pole of spirit and stands for the relation of these two after they have been brought together originally in Aries. వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏరీస్లో ఉంటుంది, తర్వాత మీకు జెమినీలో దర్శనం అవుతున్నట్లు. సో స్పిరిట్ ఆస్పెక్ట్ అంటున్నది ఎక్స్ప్రెషన్లోకి రావడం అనేటువంటిది దానికి కారణం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి కన్య. సో పరమేశ్వరుడు ఆయన కన్ను తెరవడం కానీ ఆయన ఆ పైన తపస్సు లోకాల్లో నుంచి కొద్దిగా కిందకి దిగి రావడం అంటుంది జరగడం అంటున్నది మీకు మేషంలో మీరు చూస్తారు. ఇద్దరి వివాహం మీకు జెమినీలో జరుగుతుంది. ఇది మీకు అది ఇక్కడ ఉన్నటువంటి ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఆయన్ని వివాహంగా మీకు చెప్పేటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. In Aries has produced a recognized duality in Gemini. I would here remind you of something which may at first serve to add to the possible confusions already existing in your minds, but which lies behind all that I have given you. We have talked of the two ways of proceeding around the zodiac. అది ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నారు మనకి. ఏంటంటే ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఉంది మనకి. ఏంటంటే ఒకటి మేషం నుంచి మామూలుగా మేషం నుంచి మీనం, దిస్ ఈజ్ ఫర్ నార్మల్ యావరేజ్ బీయింగ్. మేషం నుంచి వృషభం వయా మీనం, దిస్ ఈజ్ సాధకుడు. మేషం నుంచి మీనం వయా వృషభం, దిస్ ఈజ్ ఫర్ ఇనిషియల్స్. ఇది త్రీ వేస్. ఇది మనకి గతంలో మనం చెప్పుకుంటున్నటువంటి అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ద సీక్రెట్ ఆఫ్ ది ఒరిజినల్ సిన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హిడెన్ ఇన్ దిస్ ట్రూత్. For a wrong orientation took place at one stage in human history, and the human family went as a whole against the normal zodiacal current, as to speak, and it is only upon the path of discipleship that right orientation is achieved and humanity is corrected. Therefore, to differentiate between the involutionary process which affects the great creative hierarchy, అది ఇక్కడ దీన్ని మరి ఎలా దర్శించాలంటే ఇన్వల్యూషనరీ ఆర్కే చెప్పినప్పుడు క్రియేటివ్ హైరార్కీ అంటున్న వాళ్ళు వీడిని గైడ్ చేస్తుంటారు. ఎవల్యూషనరీ ఆర్క్లో ఉన్నప్పుడు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ఇక్కడ పనిచేస్తుంటారు అన్నటువంటి విషయం ఒకటి మీరు దర్శించండి అంటున్నారు. సో ఇన్వల్యూషనరీ ఆర్క్లో అంటే కనుక మేషం నుంచి మీనం, దిస్ ఇస్ ఇన్వల్యూషనరీ ఆర్క్. ఈ ఆర్క్లో వెళుతూ ఉన్నప్పుడు క్రియేటివ్ హైరార్కీస్ పైన ఉన్నటువంటి మీరు వెలుగులు అన్నటువంటిగా మనం అనుకున్నాం. ఈ వెలుగులు అన్నటువంటి వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఎలా అయినా సరే వీళ్ళని ఇది చేయాలన్నటువంటి ఈ క్రియేటివ్ హైరార్కీస్ వీళ్ళు పనిచేస్తుంటారు. ఎప్పుడైతే వీడు రివర్స్ అవుతాడో అంటే ఒక సాధన అంటే మొదలు పెట్టుకుంటాడో, ఎప్పుడైతే వీడు తిరుమలకు వెళ్ళడం అంటే ప్రయాణం కట్టడానికి వీడు ప్రారంభిస్తాడో అప్పటి నుంచి వీడికి అందేటువంటి గైడెన్స్ అంతా కూడా ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ వీడికి ఇస్తుంటారు గైడెన్స్.
నెమ్మదిగా అడుగు ఏదో రైల్వే స్టేషన్ దాకా వస్తాడు, టికెట్ అంత వెయిటింగ్ లిస్ట్లో ఉంది, ఏం చేయాలా ఏమిటి అర్థం కాదు. ఇందులో ఎవడో టీసీ దొరుకుతాడు, సరే వెళ్ళి చూడు నువ్వు దొరుకుతుంది అంటుండేది అంటాడు ఎవడో ఫ్రెండ్. ఎవడో టీసీ దొరుకుతాడు, సరే నేను ఎక్కిస్తాను నువ్వు కూర్చోపో లోపల అంటాడు. అలా వీడికి తెలియకుండా వీడికి ఒక గైడెన్స్ అంటుండేది అలా అందించుకుంటూ వీడికి దర్శనానికి తీసుకెళ్లేటువంటి వాడు ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ వీడికి లైఫ్లో. అంటే తెలియకుండా వీడికి అలా కావాల్సినటువంటిది లైఫ్లో వీడు నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేయించుకుంటూ అలా తీసుకెళ్తుంటాడు ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ. అది జరుగుతుంటుంది వీడికి లైఫ్లో. Which affect the fourth grade hierarchy, the human. This, however, we are not really in a position to study because when the evolutionary cycle is upon us, we ourselves are too closely identified with the process to be able to distinguish clearly between the cosmic self and not self. సో నిజానికి షోర్ట్లో కాస్మిక్ సెల్ఫ్ అండ్ నాట్ సెల్ఫ్ అనేది ఒక హయ్యర్ యాంగిల్లో పనిచేస్తాం. లోయర్ యాంగిల్లో దీన్ని అన్నారు సెల్ఫ్ నాట్ సెల్ఫ్, అంటే ప్రజ్ఞ భౌతికత్వము. ఇది మనకి దీని నుంచి ఐడెంటిఫై అవడమే మనకు కష్టంగా ఉంది. కాస్మిక్ సెల్ఫ్ అండ్ కాస్మిక్ నాట్ సెల్ఫ్ అంటే ఏమిటి ఇప్పుడు అవగాహన చేసుకోవడం ప్రయత్నం చేయండి. కాస్మిక్ సెల్ఫ్ అంటే ఈ సృష్టి యొక్క అవ్వలుగా ఉన్నటువంటి స్థితిని కాస్మిక్ సెల్ఫ్ అన్నారు. దాన్నే మనకి ఏమన్నారు వేదాలు కూడా అక్కడి దాకా వచ్చి ఆ డోర్స్ దాకా వచ్చి ఆగిపోతాయండి, అక్కడి నుంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదని చెప్పారు మరి. కాస్మిక్ నాట్ సెల్ఫ్ అంటే ఏమిటి? సౌరమండలం కట్టుకోవడం, ఈ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అంతా కూడా కాస్మిక్ నాట్ సెల్ఫ్. సో కాస్మిక్ సెల్ఫ్ కాస్మిక్ నాట్ సెల్ఫ్ అన్నటువంటి దానిగా చెప్పబడేటువంటి ఎక్స్ప్రెషన్ అంతా కూడా వెర్గోలో ఇచ్చారు మనకి. అందు గురించి మీకు ఇక్కడ ఏమని చెప్తారంటే నెక్స్ట్ పాయింట్లో అది చదువుతాం. సో కాస్మిక్ సెల్ఫ్ అండ్ కాస్మిక్ నాట్ సెల్ఫ్ అంటే మీకు అది దర్శనం అంటే ముందు మీకు సెల్ఫ్ నాట్ సెల్ఫ్ ఈ రెండింటికి చక్కగా దర్శనం అయితే ఆ హయ్యర్ పాయింట్ మీకు తెలుస్తుంది అంటున్నారు. సెల్ఫ్ అండ్ నాట్ సెల్ఫ్ ఆన్ ఏ టైనీ స్కేల్ ఇన్ కనెక్షన్ విత్ అవర్ ఓన్ అన్ఫోల్డ్మెంట్. It is only when we are identified with the hierarchy of our planet and with that center of spiritual force, which it is the immediate objective of those upon the path of discipleship to contact, that it becomes possible for us to grasp. వీడు హైరార్కీతో వీడు ఐడెంటిఫై అయినప్పుడు అప్పుడు కాస్మిక్ సెల్ఫ్ కాస్మిక్ నాట్ సెల్ఫ్ తెలుస్తుందండి. అది వీడికి ఎలా తెలుస్తుంది తెలియదు. గురించి దేవతలతో ఐడెంటిఫై అవ్వడానికి ప్రయత్నం చేయండి, దేవతలతో ఐడెంటిఫై అవ్వండి, చేయండి, ప్రయత్నం చేయండి. అంటే ఏం చేయాలి మనం? ఈ భూమి మీద ఉన్నటువంటి దేవతలు ఏం చేస్తున్నారో అది మీరు చేయడం అంటే మొదలు పెట్టాలి ఆ పని. అంటే సర్వజీవులు కూడా సుఖంగా ఉండడానికి భూమి మీద ఉన్నటువంటి జీవులు ఎప్పుడు దేవతలు ఎప్పుడు పనిచేస్తున్నారు. 10 మంది కలిసి దైవ ప్రార్థన చేసుకోవడానికి ఎప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 10 మంది కలిసి హాయిగా సుఖంగా ఉండడానికి వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు సాగుతుంది. అటువంటి ప్రయత్నం మీరు చేయడం ఎప్పుడైతే చేస్తుంటారో ఆటోమేటిక్గా మీరు దేవతలతోటి పనిచేస్తున్న వాళ్ళు అవుతారు. నెమ్మదిగా వాళ్ళు మీరు ఒక లెవెల్లో పనిచేయడం అంటుంది వచ్చేస్తూ ఉంటుంది, నెమ్మదిగా వెళుతుంటుంది. లోపల తెలియకుండా ఉల్లిపాయ పొరలు తీసినట్టుగా అలా తీసుకెళ్తుంటారు మన లోపలికి. అది జరుగుతూ ఉంటుంది. అదంతా కూడా సాధనలో వేసుకునేటువంటి అడుగులు అలా వెళ్ళిపోతుంటారు. అప్పుడు వీడు హైరార్కీతో వీడు ఐడెంటిఫై అవుతారు. భూమి మీద హైరార్కీ అంటుండే వాళ్ళు ఒకటి పనిచేస్తుంది. హైరార్కీతో వీడు ఐడెంటిఫై అయినప్పుడు అప్పుడు కాస్మిక్ సెల్ఫ్ కాస్మిక్ నాట్ సెల్ఫ్, వీళ్ళు కాస్మిక్ నాట్ సెల్ఫ్ తోటి పనిచేస్తుంటారు. కాస్మిక్ సెల్ఫ్ అనేటువంటి పైన ఉన్నాడు, వాడిని చేరడానికి వీడు సాధన అటువంటిది అంతా కూడా వెళ్తుంటారు. మన లెవెల్లో చెప్పుకున్నప్పుడు మన సెల్ఫ్ నాట్ సెల్ఫ్, దీన్ని బట్టి దాన్ని అది అట్లా అలా of our planet, and with that center of spiritual force, which it is the immediate objective of those to grasp of the evolutionary, those broad outlines and those major sweeps of divine energy which are present upon the evolutionary arc. It is for this reason that a study of the zodiac in connection with the subhuman kingdoms of nature is not as it possible. సబ్హ్యూమన్ కింగ్డమ్స్ సంబంధించినటువంటి జోడియాకల్ సైన్స్ ఇది అంటే ఏంటి? మేషం, వృషభం, మిథునం, ఇదంతా కూడా ఇన్వల్యూషనరీ ఆర్క్. ఇదంతా కూడా హైరార్కీకి సంబంధించినటువంటి రహస్యాలు ఇచ్చారు. అంటే ఏంటి? ఒక యావరేజ్ బీయింగ్ చెప్పారు, ప్లస్ ఇనిషియేట్ లెవెల్స్లో ఉన్నటువంటి విషయాలు ఇక్కడ ఇచ్చారు. అందుగురించి మీకు ఇందులో ఉన్నటువంటి రహస్యాలు మీకు దర్శనం అవ్వాలంటే ఇనిషియేట్ లెవెల్లో ఇచ్చినటువంటి లెవెల్లోకి మీరు వెళితే అప్పుడు మీకు వృషభం, మిథునం, కర్కాటకం ఈ యాంగిల్లో మీకు దర్శనం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? ఇది ఉద్యోగం రావాలంటే మీకు మేనంలో ఉన్నటువంటి వాడు మేషంలోకి వెళ్ళాలి, మేషంలో ఉన్నటువంటి వృషభంలోకి వెళ్ళాలి, ఇది టైం పడుతుంది. ఎంతవరకు వీటికి దర్శనం అవుతుంది? ఆస్ట్రాలజీ గురించి చాలా డెప్త్లోకి వెళ్ళి అర్థం చేసుకోవాలి మనం విషయాన్ని. కేవలం మనకు ఉద్యోగం వస్తుందా, లేదా ఈరోజు నాకు అప్పు తీరుస్తాడా, నా బ్యాంక్ వాడు నాకు లోన్ ఇస్తాడా, ఇలాంటి విషయాలు ఆస్ట్రాలజీని అప్లై చేస్తున్నాడు అంటే మన ఎదురుగుండా మనం ఒక కంప్యూటర్ని పెట్టుకుని పెద్ద బ్రహ్మాండ లేటెస్ట్ కంప్యూటర్ యాపిల్ ల్యాప్టాప్ ఇది ఇచ్చాడు అనుకోండి, దాన్ని తీసుకుని గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, ఏమంటారు వాడిని?
ఒక పెద్ద సాఫ్ట్వేర్ వాడిని చూసి పాపం అరే ఏంట్రా ఇలా వాడేస్తున్నాడు వీడని బాధపడతాడు. అది ఎట్లాగో ఇది ఎట్లా అనమాట. అంటే ఒక హైరార్కీని ఇదంతా అవగాహన చేసుకోవాలంటే మీరు కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. ఆ లెవెల్కి వెళ్ళి మీరు ఆస్ట్రాలజీని అవగాహన చేసుకోండి అని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే అప్పుడు మేషం, వృషభం, మిథునం ఈ యాంగిల్ మీకు దర్శనం అవుతుంది. అప్పుడు ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. హయ్యర్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పారు. సో జోడియాకల్ కనెక్షన్ ఆ రకంగా మీకు అక్కడ దర్శనం అవుతుందని చెప్పారు. దాన్ని ఏమన్నారంటే ఇన్వల్యూషనరీ ఆర్కే చెప్పారు మీకు అక్కడ. అది పాయింట్. నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నప్పుడు వెర్గో ఈజ్ దేర్ ఫర్ ద కాస్మిక్ మదర్ బికాస్ షీ రిప్రజెంట్స్ కాస్మికల్లీ ద నెగటివ్ పోల్ టు పాజిటివ్ స్పిరిట్. ఏమన్నారు వెర్గోని? షీ ఇస్ ద కాస్మిక్ మదర్. దీనికి శైలపుత్రి అమ్మవారిని మనకి ఎలా రిప్రజెంట్ చేశారు? కాస్మిక్ మదర్గా రిప్రజెంట్ చేశారు మనకి పురాణ పురుషుడు అన్నింటిలోనూ. షీ ఇస్ ద కాస్మిక్ మదర్. ఇదంతా కూడా ఎవరి నుంచి వచ్చిందో చక్కగా ఇచ్చారండి మాస్టర్ గారు. మీరు పురాణ పురుషుల్లో మీరు శైలపుత్రి అమ్మవారి గురించి ఇచ్చిన సెంటెన్స్ అన్ని అలా అండర్లైన్ చేసుకుని చదువుకోండి. ఏమన్నారు? మనకి దాన్నే ఏమని చెప్పారు మనకి ప్రజ్ఞారసంలో? క్లీం కృష్ణాయ మంత్రం ఏదైతే ఉందో కృష్ణుడిది, దాన్ని అమ్మవారి మంత్రంగా ఏం చెప్పారు? ఓం శ్రీం శ్రీం హ్రీం మంత్రం చేశారు. అది ఓం ఐం హ్రీం శ్రీం ఆ మంత్రం ఏమిటో మనకి క్లీం కృష్ణాయ మంత్రం పురుషుడిగా చెప్పినప్పుడు అదిగా చెప్పారు, స్త్రీగా చెప్పినప్పుడు ఇది చెప్పారు. నా యొక్క కళగా చెప్పినప్పుడు అమ్మవారిగా చెప్పాను, నేనుగా చెప్పినప్పుడు పురుషుడిని అని చెప్పి కృష్ణుడు చాలా చక్కగా ఇచ్చారు. ఆ సెంటెన్స్ ఒకసారి చదువుకుంటే స్పిరిట్ ఆస్పెక్ట్గా చెప్పినప్పుడు అదిగా చెప్పారు, పాజిటివ్ ఆస్పెక్ట్. మదర్ ఆస్పెక్ట్గా చెప్పినప్పుడు శైలపుత్రి అమ్మవారు ది నెగిటివ్ ఆస్పెక్ట్గా ఇక్కడ ఇచ్చారు. అది ఇద్దరికి తేడా. ఆవిడ ఇక్కడ కాస్మిక్ మదర్ అన్నారు వెర్గోని. అది ఇక్కడ ఇచ్చిన రహస్యాలు. నా యొక్క చిత్ కళని ఆకర్షించినటువంటి ఆవిడగా చెప్పినప్పుడు నా యొక్క చిత్ కళగా ఆవిడ ఉంటుంది వైభవ్. అది నేనుగా చెప్పినప్పుడు ఆ పదాలు కృష్ణుడి యొక్క దీనిలో వస్తాయి మీకు పురాణ పురుషుల వాటిలో. సో అది ఆవిడ అమ్మవారు, శైలపుత్రి అమ్మవారు అది. సో ఇద్దరికి భేదం లేదు అసలు. సో పాజిటివ్గా చెప్పినప్పుడు మీరు పురాణ పురుషుడిగా దర్శించుకోవచ్చు. నెగిటివ్గా చూసుకుంటున్నప్పుడు మీరు అమ్మవారు, శైలపుత్రి అమ్మవారుగా మీరు చూడొచ్చు. అది Virgo, cosmic mother. The father aspect is concerned. The receptive agent. She is the receptive agent where the father aspect is concerned. She is the receptive agent. కృష్ణుడికి ఒక రిసెప్టివ్ ఏజెంట్గా మీరు శైలపుత్రి అమ్మవారు అలా మీరు దర్శించండి. In a previous solar system, this matter aspect was the supreme controlling factor, just as in this solar system, it is the soul or the Christ principle which is of paramount importance. Previous solar system, that is the matter aspect. That was the main control aspect. Matter aspect about dominating other. ఇప్పుడు ప్రస్తుతం సోల్ ఆస్పెక్ట్ ఇస్ ద డామినేటింగ్. అందులో నుంచి వెర్జిన్ దట్ రిప్రజెంట్స్ ద సోల్. అక్కడ వెర్జిన్ దట్ ఈస్ రిప్రజెంటింగ్ ద మ్యాటర్ ఆస్పెక్ట్. మ్యాటర్ ఆస్పెక్ట్ అక్కడ డామినేటింగ్ ప్రీవియస్ సోలార్ సిస్టంలో. ఫ్యూచర్లో రాబోయేటువంటి సోలార్ సిస్టంలో స్పిరిట్ ఈస్ ద డామినేటింగ్. ఈ రెండు కూడా స్పిరిట్ ఆస్పెక్ట్ వచ్చేస్తున్నారు. ఇదంతా కూడా మన ఇనిషియేషన్ అండ్ సోలార్లో ఆ వివరాలన్నీ కూడా మనకి ఇచ్చారు. క్రైస్ట్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్. వెర్గో ఈస్ ఫ్రమ్ సర్టెన్ యాంగిల్స్ quite the oldest of all the signs. అందుగురించి వెర్గోనే ఉన్నారు ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ ది సైన్స్ అన్నారు. బికాస్ ద మదర్ ది కాస్మిక్ మదర్గా చెప్పారు వాళ్ళు. అందుగురించి ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ అని చెప్పారు. అంటే దీన్ని బట్టి మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏమంటే రాసులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. రాసుల నుంచి సౌరమండలం అంటున్నది ఏర్పడినప్పుడు ఈ సౌరమండలం అంటున్నది ఏర్పడుతుంటుంది, పోతుంటుంది. ఈ రాసుల నుంచి వచ్చినటువంటి రేస్ సౌరమండలం మీద పడుతూ ఉన్నప్పుడు అది మ్యాటర్ ఆస్పెక్ట్గా దర్శించినటువంటిది, కన్యారాశి నుంచి పడినటువంటి రేస్ని మ్యాటర్ ఆస్పెక్ట్గానే స్వీకరించినటువంటిది ఏమిటంటే ప్రీవియస్ సోలార్ సిస్టమ్. దానికన్నా కొంచెం హయ్యర్ లెవెల్గా దర్శింపజేయడం అంటున్నది ఇక్కడ మనకు జరుగుతుంది. అంటే ప్రస్తుతం సోల్ ఆస్పెక్ట్గా దర్శింపజేయడం అంటున్నది జరుగుతుంది మనకి వెర్గో యొక్క రేస్. సో ఐ ఆమ్ క్వైట్ అనేబుల్ టు ప్రూవ్ టు యూ in that first system, the faint symptoms, if I may use such a word, of the duality, which is a proven fact to this system, are to be found, and this truth is preserved for us in the words that the Holy Spirit overshadowed the Virgin Mary. The Holy Spirit overshadowed the Virgin Mary. అంటే ఇంతకు ముందు ఆవిడ ఉతికత్వముగా ఉన్నటువంటిది, ఎప్పుడు ఆవిడ దీనిగా చెప్పారు, ఇప్పుడు ఆవిడ సోల్ ఆస్పెక్ట్గా చెప్పారు. సో దీని యొక్క విషయం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే సత్యవతి దేవి యొక్క పలుకుల్లో మనకు అంటే ఇంకా కరెక్ట్గా అంటే మీరు
పూర్ణధ్యానం కన్యారాశి మీరు చదవగలిగితే అందులో మీకు 2 to 3 సెంటెన్స్ వచ్చాను. అంటే ఎలా ఇచ్చారు? కన్యత్వము కోల్పోనటువంటి తల్లి ఆవిడ అంటుండేదిగా ఇచ్చారు. షీఈ్ ఆల్రెడీ మదర్, బట్ షీఈ్ వెర్జిన్. షీఈ్ ఆల్రెడీ మదర్. వై షీఈ్ ఆల్రెడీ మదర్? బికాస్ ఇన్ ద ప్రీవియస్ వరలక్ష్మి షీఈ్ ది మదర్, ఆల్రెడీ ఆవిడ మదర్. బట్ షీఈ్ చాలా అద్భుతమైనటువంటి పదాలు రాస్తారు అక్కడ. ఆవిడ కన్యగా చెప్పారు. కన్యత్వం కోల్పోనటువంటి తల్లి ఆవిడ. అందు గురించి ఆవిడ కన్యగా చెప్పారు. దీన్ని చెప్పినప్పుడు కన్యగా చెప్పారు. అది ఆవిడ స్థితి. The Holy Spirit overshadowed the Virgin Mary. The life of that third divine aspect played then upon the ocean of quiescent matter and prepared that substance over untold eons. The life of the third divine aspect played then upon the ocean of quiescent matter, prepared that substance for its work in this solar system. సోలార్ సిస్టంలో ఎటువంటి మ్యాటర్ ఆస్పెక్ట్గా ఉంది అంటే అక్కడి నుంచి తీసుకురాబడినటువంటి మ్యాటర్ ఆస్పెక్ట్గా ఉంది. బట్ ఈ భౌతికత్వం ఎక్కడా ఆవిడకి అంటదు. అది ఆవిడ మదర్ అంటే అది ఎక్కడా కూడా ఇది ఉండదు. అంటే ఆ తల్లి అన్నటువంటిది మీరు ప్రతి వారి ఇంట్లో ఉన్నటువంటి తల్లి ఎంత సేవ చేస్తుందంటే తనదంటే ఏమి ఉంచుకోకుండా అలా సేవ చేసేస్తుంది కుటుంబానికి. ఎందుకు ఈ ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది. దీని గురించి ఇంకొంచెం వివరాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినః భవంతు. లోకా సమస్తా సుఖినః భవంతు. లోకా సమస్తా సుఖినః భవంతు. ఓం శాంతి.